శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించిన ఎంతో ముఖ్యమైన అంశాన్ని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. మరి ఈరోజు అనగా డిసెంబర్ 4 గురువారం రాత్రి 8:30 తరువాత మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఒక ముఖ్యమైన సమయం వచ్చేసింది. ఈ సమయంలో అనుకోని సమస్యలు, అకస్మాత్తు పరిస్థితులు మీ యొక్క దిశను మారుస్తాయి. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం, మీ యొక్క నిర్ణయాలు, చర్యలపై మరింత జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో నేను మీకు ఈరోజు రాత్రి ఎదురయ్యే పరిస్థితులు, ఎలా జాగ్రత్తలు వ్యవహరించాలో, ఏ చర్యలు తీసుకోవాలో పూర్తిగా వివరంగా చెప్తాను. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా ప్రతీదీ కూడా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రధానంగా వీడియో గురించి చర్చ చేసుకున్నట్లయితే గనక మకర రాశి వారు చాలా దృఢమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. లక్ష్య సాధనలో గాఢత, నిబద్ధతను మనం గమనిస్తూనే ఉంటాము. క్రమ పద్ధతిగా చురుకుగా పనిచేయడం అంటే వీరికి చాలా ఇష్టం. అనుభవాలు, జ్ఞానం ద్వారా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా బాధ్యతగా ఆలోచిస్తారు. వీళ్ళు బాధ్యతాపరులుగా ఉంటారు. కట్టుబాటు ఉన్న వ్యక్తిత్వంతో ఉంటారు. అందరూ ఉన్నట్లుగా అల్లరి చిల్లరగా ఉండాలని వీరికి అస్సలు అనిపించదు. ఆర్థిక పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఖర్చులు పెద్దగా పెట్టాలని అనిపించదు. జాగ్రత్తగా ముందుగా ప్రణాళికలు చేసుకోవడం చాలా జాగ్రత్తగా భావిస్తారు. మానసికంగా స్థిరంగా ఉండడం, అలాగే ఆత్మ నిర్బంధనకు ప్రాధాన్యత ఇవ్వడం వీరికి చాలా ప్లస్ పాయింట్‌గా ఉంటుందని చెప్పాలి. సమస్యలను చతురంగా, క్రమబద్ధంగా పరిష్కరించడం చాలా మంచిది. అలాగే సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. ఇతరుల కోసం సాయం చేయడానికి సిద్ధంగా ఉండడం వీరికి ఒక ముఖ్యమైన లక్షణం అని చెప్పాలి. అలాగే కష్టాలను ఎన్ని వచ్చినా కూడా ఇవి నన్ను ఏమీ చేయలేవు అంటూ నిలబడడం వీరికి మాత్రమే సొంతమని చెప్పాలి. అలాగే మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం, సున్నితంగా వ్యవహరించడం చాలా బాగుంటుంది. పాజిటివ్‌గా కొంచెం సీరియస్ స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే శ్రద్ధ మరియు పట్టుదల కలిగి ఉండడం వీరికి ప్రధానమైన లక్షణాలు. విజయాన్ని సాధించడానికి నిశ్శబ్దంగా ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఈ విధంగా ఉన్నటువంటి వీరి మనస్తత్వానికి ఈరోజు చాలా హెచ్చరిక లాంటిది. ఈరోజు ప్రధానంగా ఒక ముఖ్యమైన హెచ్చరికగా ఉండబోతుంది వీరి జీవితంలోనే. అంటే దానికి చాలా కారణాలు కూడా ఉన్నాయి. అసలు ఆ కారణాలు ఏమిటని మనం పూర్తిగా పరిశీలన చేస్తే, మకర రాశి వారిపై రాత్రి 8:30 తరువాత గ్రహస్థితి కొంత అస్థిరంగా ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు మరియు శుక్రుడు రక్షణాత్మకంగా కాకుండా చిన్న చిన్న సమస్యలకు కారణం అవ్వబోతున్నారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు, చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలుగా మారవచ్చు. అలాగే జాగ్రత్తగా ఉండడం, ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం ఉత్తమమని మనం చెప్తూ ఉంటాము. జ్యోతిష్య శాస్త్రంలో దీనిని సంకట యోగం అంటారు. మరి ఈ సంకట యోగం అనేటువంటిది ప్రత్యేకంగా దీని సానుకూల దృష్టి, అలాగే స్మార్ట్ ప్రణాళికలపై ప్రభావాన్ని తగ్గించవచ్చనమాట. అయితే రాత్రి 8:30 తరువాత వచ్చే సమస్యల ప్రకారం సూచనలేంటంటే, ఈ సమయంలో ఈ సమస్యలు ప్రధానంగా కుటుంబంలో, అంటే ఏ సమస్యలొస్తాయంటే, కుటుంబంలో లేదా స్నేహితులతో చిన్న అవమానం, అలాగే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు, ఆర్థికపరమైన చిన్న నష్టాలు, అలాగే ఆరోగ్య సమస్యలకు స్వల్ప అవకాశాలు కూడా కలుగుతాయి అని చెప్పాలి. అయితే ఈరోజు ప్రధానంగా
మీరు కొన్ని కొన్ని సూచనలు పాటించడం వలన ఇటువంటి సమస్యల నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు. అదేంటంటే ఎమోషన్స్‌పై అదుపు పెట్టండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వాయిదా వేయండి. డాక్యుమెంట్స్ అలాగే ఫైనాన్షియల్ లావాదేవీలపై 2 సార్లు పరిశీలించండి. అవసరమైతే ఒక నమ్మకమైన వ్యక్తి సలహా తీసుకోండి. భావోద్వేగంగా స్పందించకుండా ప్రశాంతంగా ఉండడం మరింత మంచిదని చెప్పాలి. మరి ఈరోజు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ప్రథమంగా మరి కొత్త ప్రాజెక్టు ప్రారంభించకండి. డీల్స్ లేదా కాంట్రాక్ట్స్‌పై సైన్ వాయిదా వేయండి. సమస్యలు ఎదురైతే అవి సులభంగా పరిష్కరించడానికి ప్రణాళికలు చేసుకోండి. సలహా సహచరుల సహాయం తీసుకోవడం అత్యంత అవసరమని మీరు గమనించాలి. మరి ఆర్థిక ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉంటాయి అని మనం ఒకసారి చూస్తే, రాత్రి 8 గంటల 30 నిమిషాల తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టకండి. అలాగే పెద్ద ఖర్చులు వాయిదా పెట్టండి. పాత బకాయిలు చెల్లించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అవసరమైన అనవసరమైన రిస్కులు తీసుకోవడం నివారించండి. ఆర్థిక లావాదేవీలతో 2 సార్లు పరిశీలించండి. మరి ముఖ్యంగా ప్రేమ, అలాగే కుటుంబ విషయానికొస్తే, ప్రేమ మరియు కుటుంబ సంబంధాలు చిన్న మాటలు పెద్ద సమస్యలకు దారితీస్తాయి. అలాగే ఉద్వేగంతో వ్యాఖ్యలు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. ప్రేమ సంబంధాలతో వ్యాఖ్యలు ప్రేమ సంబంధాలలో ఒక చిన్న అపార్థం సమస్యగా మారవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చించడంలో మిలితనం, అలాగే వినమ్రత కలిగి ఉండడం అత్యంత ముఖ్యమని ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాలి. అయితే ఆరోగ్యం, అలాగే శక్తి స్థాయి ఎలా ఉంటుందంటే, మానసిక ఒత్తిడి పెరగవచ్చు. అధిక ఉత్సాహం లేదా అసహనం సమస్యలకు దారితీస్తుంది. రాత్రి సమయంలో ధ్యానం, ప్రాణాయామం, సరళ వ్యాయామం చేయడం శ్రేయస్కరము. అలాగే చిన్న విరామం తీసుకోవడం, విశ్రాంతి కూడా అవసరమని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈరోజు శుభకార్యాలు, కొన్ని జాగ్రత్తలు ఏంటంటే, ఈ సమయంలో చేయవలసిన పనులు ముఖ్యంగా నిర్ణయాలు వాయిదా పెట్టండి. ఎమోషనల్‌గా స్పందించకండి. అవసరం అయితే సమాధానం ఇచ్చే ముందు ఆలోచించండి. మీ యొక్క మాటలు, మీ యొక్క తీరు మీపై పూర్తిగా కంట్రోల్ కలిగి ఉండండి. గ్రీన్ కలర్ కలిసి వస్తుంది. అలాగే 5వ నంబర్ మీకు బాగుంటుంది ఈరోజు. అలాగే శుభదిక్కు దక్షిణ మార్గములోకి మీకు ప్రయాణాలు బాగుంటాయి. విశ్వం మీకు చెప్పే సందేశం ఏంటంటే, ఈ సూచనలు పాటించడం మీకు ఈరోజు రాత్రి జాగ్రత్తగా అవసరం. ప్రశాంతత మితంగా ఉండండి అని చెప్తుంది. ఈ యొక్క సూచన పాటించడం ద్వారా మీరు సూచించిన సమస్యలకు సులభంగా అధిగమించవచ్చు. ఇది మీ యొక్క క్రమ పద్ధతి, మీ యొక్క శాంతి సామర్థ్యాలను మరింత పెంచుతుంది. మరి ఈరోజు రాత్రి జాగ్రత్తలు, ఈరోజు సూచనలు పాటించారా? రేపు మరి ఏం జరుగుతుందనేది మరి రేపటికి ఏ విధంగా ఉంటుంది? మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. స్వస్తి.